దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దయతో అందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ఈ సంవత్సరములో చిట్ట చివరి నెలలో 2వ పునరుద్ధాన దినమందు మేమందరము మీ పాద సన్నిధికి చేరి మీ నామాన్ని సన్నుతించటానికి మా ఎడల మీరు చూపినటువంటి కృపను బట్టి మిమ్మల్ని సన్నుతిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ప్రభువా, మీ మందిరములోనికి మీరు తోడుకుని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పాటల యందును ఆరాధన అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించడం యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మలను బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యములో క్రిస్మస్తో ముడిపడి ఉన్న భయపడకుడి అనేటువంటి 3 విషయాలను దేవుని యొక్క వాక్యములో నుండి మనము ధ్యానించుకోవటానికి ఆయత్తపడుతూ ఉన్నాం. 3 పర్యాయాలు దేవుని యొక్క దూత 3 వేర్వేరు వ్యక్తులతో భయపడకుము అనేటువంటి మాటను పలకటం జరిగింది. ఆ మాటలో ఉన్నటువంటి విశేషాన్ని ఈ రోజున మనమందరము కూడా ధ్యానం చేసుకోవటానికి ఆయత్తపడదాం. ప్రియులారా, భయము అనేటువంటిది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అందరి భయము ఒకటి కాకపోవచ్చు, కానీ ప్రతి మనిషికి ఏదో ఒక విధమైనటువంటి భయం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కొంతమంది ఎత్తు అంటే భయపడతా ఉంటారు. నాకు కూడా చిన్నతనంలో ఎత్తు అంటే చాలా భయపడేవాడిని. మండపేటలో ఫోటో స్టూడియో ఫస్ట్ అంతస్తులో ఉండేది. అక్కడికి మా నాన్నగారు నన్ను తీసుకుని వెళ్తూ ఉంటే ఒక అంతస్తు కూడా పూర్తిగా ఎక్కకుండానే ఆ మెట్ల మీద కళ్ళు తిరిగి పడిపోయాను. అనగా ఎత్తు అంటే నాకు భయం. అలాగే కొంతమందికి పాములంటే భయం, కొంతమందికి పెళ్ళంటే భయం, కొంతమందికి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళాలంటే భయం, కొంతమందికి నీళ్ళంటే భయం, కొంతమందికి అగ్ని అంటే భయం, మరి కొంతమందికి ప్రయాణం అంటే భయం. ఇలాగా ప్రతి మనిషికి కూడా వారి యొక్క జీవితంలో ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని కలిగి ఉన్నారు. భయము అనేటువంటిది ఉండటము సహజమే, కానీ అసహజము కాదు. కొంతమంది చిన్నపిల్లలు ఇంజెక్షన్ చేసేటప్పుడు ఏడుస్తారు, చిన్నపిల్లలు ఏడితే పర్లేదు. కొంతమంది పెద్దోళ్ళు చూడాలండి, గొంతులు వేసేస్తారు. ఇక్కడ గేదెలకి ఇంజెక్షన్ చేసినప్పుడు చూసేవాళ్ళు గేదె ఎలా గొంతులు వేసేద్దో అలాగా మనుషులు కూడా ఆ ఇంజెక్షన్ చేస్తారన్నప్పటికీ గొంతులు వేసేటువంటి మనుషులు కూడా ఉన్నా. కనుక మనందరి జీవితాల్లో ఏదో ఒక రకమైనటువంటి భయం ఉన్నది.
సినిమా యాక్టర్ల విషయంలో చూసినట్లయితే వయసు పెరిగిపోద్దని భయం, ఒళ్ళు ముడతలాడిపోద్దని భయం, ఇలాగా రకరకాల మనుష్యులకు రకరకాల భయాలు ఉన్నాయి. ఒకప్పుడు మనిషి భయం లేకుండా ఉండేవాడు. ఎప్పుడనంటే పాపము చేయక మునుపు మానవుడు భయం లేకుండా ఉండేవాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి పనిని మరి పాటించకుండా దేవుడు చెప్పలేనటువంటి పనిని చేశాడో, దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే మీరాడో అప్పటి నుండి మానవునికి భయము అనేటువంటిది వచ్చింది. రోజు ఆదాము దేవునికి ఎదురు వెళ్ళి మాట్లాడేవాడు. కానీ పాపం చేసిన తర్వాత చెట్టు చాటున దాగుకుంటున్నాడు. ఎందుచేతనంటే పాపము అనేటువంటిది మనిషిలో భయాన్ని పుట్టించటం మొదలుపెట్టింది. ఆ తరువాత అనేక రకాలైనటువంటి భయాలు మన యొక్క జీవితములో చోటు చేసుకుంటూ ఉన్నాయి. అబ్రహాము కూడా విశ్వాసులకు తండ్రే, కానీ భయపడ్డాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆదికాండము 12వ అధ్యాయము 11 నుండి 13 వచనాల వరకు మనం చూసినప్పుడు ఆయన వేరొక దేశం వెళుతూ ఉండగా తన భార్య సౌందర్యవతి అని ఎరిగిన వాడై తన భార్య నిమిత్తమై తనను చంపేసి తన భార్యను తీసుకెళ్ళిపోతారేమో అని తన భార్య అని చెప్పటం మానేసి ఏమని చెప్తున్నాడు? నా సహోదరి అని చెప్పాడు. అబ్రహాము ఏ అబద్ధమైతే ఆడాడో అదే అబద్ధాన్ని ఇస్సాకు కూడా అబద్ధం ఆడినట్లుగా మనం చూస్తున్నాం. రెబ్కా విషయములో మరి యొక్క ఇస్సాకు కూడా తన భార్యను తన చెల్లెలు అని చెప్పి ఏం చేశాడనగా భయము చేత అబద్ధం ఆడినట్లుగా మనకి తెలియజేయబడుతూ ఉంది. అది మాత్రమే కాదు, అబ్రహాం భయపడ్డాడు, ఇస్సాకు భయపడ్డాడు, యాకోబు కూడా భయపడ్డాడు. యాకోబు ఎందుకు భయపడ్డాడు అంటే తన యొక్క సహోదరుని మోసం చేసి ఆ సహోదరుడికి చెందవలసినటువంటి ఆశీర్వాదాలను తన తీసేసుకుని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి మరలా తిరిగి తన సొంత గ్రామానికి సొంత ప్రాంతానికి వస్తూ ఉన్నటువంటి తరుణములో యాసావు మరి యాకోబును చంపేస్తాడేమో అని యాకోబు ఎంతో భయపడినట్లుగా మనకు కనబడుతూ ఉంది. మరి రకరకాల బహుమానాలు ఇచ్చి తన దగ్గర ఉన్నటువంటి సేవకులను గుంపుల కింద యాసావు దగ్గరకు పంపించి మరి తన యొక్క భయాన్ని పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అబ్రహాం భయపడ్డాడు, ఇస్సాకు భయపడ్డాడు, యాకోబు భయపడ్డాడు, మోషే కూడా భయపడ్డాడు. మోషే ఫరోకు భయపడ్డాడు. ఎందుకనంటే ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ ఉండగా ఐగుప్తుడిని చంపివేసి ఇసుకలో పాతి పెట్టేసిన తర్వాత మరుసటి రోజున హెబ్రీయుడు పోట్లాడుకుంటూ ఉంటే మరి ఇదే మాట హెబ్రీయుడు అంటున్నాడు, మొన్న ఒకరిని చంపేశావు కదా, అలాగ నన్ను కూడా చంపజూస్తున్నావా అనేటువంటి మాట చెప్పినప్పుడు మరి మోషేకు భయం కలిగింది. ఇదే మాట ఫరోకు తెలిసినట్లయితే ఫరో నన్ను చంపేస్తాడని అక్కడ నుండి మిద్యాను అరణ్యములోనికి పారిపోయినట్లుగా మనము మోషే విషయంలో చూస్తూ ఉన్నాం. మోషే భయము చేత పారిపోయిన తర్వాత దేవుడు మరలా మోషేకు 40 సంవత్సరాల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి నిన్ను నా ప్రజలకు నాయకుడిగా చేస్తున్నాను, నువ్వు నాయకుడివై నా ప్రజలను నడిపించాలి అని చెప్పినప్పుడు మరి ఆ ప్రజలు నన్ను నాయకుడిగా అంగీకరిస్తారా లేదా అని మోషే భయపడినట్లుగా మనకి కనబడతా ఉంది. అది మాత్రమే కాదు, నూతన నిబంధన గ్రంథములు మనం చూసినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయములో అక్కడ తుఫాను పుట్టినప్పుడు ఆ యొక్క అలలు వారి ప్రయాణం చేస్తున్నటువంటి బోటు మీదకి వచ్చుచూ ఉన్నప్పుడు వారు ఎంతగానో భయపడినట్లుగా శిష్యుల విషయములో రాయబడినటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక భయపడటం అనేటువంటిది సహజమైనదే,
కానీ అసహజమైనది కాదని ఎరిగి మీకు ఈ క్రిస్మస్ కాలములో ఏ విధమైనటువంటి భయము అనేటువంటిది మిమ్మల్ని వెంటాడుచున్నప్పటికీ దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా భయపడొద్దు అని చెప్పి మిమ్మలను బలపరచటానికి ఇష్టపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిసారి భయపడకుడి అని ఎవరితో చెప్పబడ్డదని అంటే మరియమ్మతో గబ్రియేలు దూత చెప్పినట్లుగా మనము లేఖనములో చదువుకున్నాం. ఇక్కడ ఎందుకు భయపడవద్దు అని చెప్పబడిందనంటే డు నాట్ ఫియర్ గాడ్స్ ప్రొవిడెన్స్, దేవుని ఏర్పాటు కొరకు భయపడవద్దు అని చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, మన ఏర్పాటు ఒకలాగుంటుంది, దేవుడి ఏర్పాటు మరోలాగుంటుంది. కానీ చివరికి దేవుని ఏర్పాటే మన యొక్క జీవితములో నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని మీరు గమనించండి. దేవుడు మనలను ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి కష్టాల గుండైనా ఆయన నడిపించగలిగే సమర్థుడు. వాటిలో మనకు తోడుగా ఉండి విజయాన్ని అనుగ్రహింపచేసేటువంటి వాడు. మన దేవుడు ఎంత గొప్పవాడనంటే ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు మనతో ఉన్నాడు, ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు మనతో ఉన్నాడు, ప్రయాణాన్ని ముగిస్తున్నప్పుడు కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతోమంది మనతో కలిసి ప్రయాణం చేద్దాం అనుకున్న వాళ్ళు మధ్యలో దిగిపోవచ్చు, మధ్యలో ఆగిపోవచ్చు, మధ్యలో దూరం అయిపోవచ్చు. కానీ ప్రయాణాన్ని ప్రారంభించిన వాడు మన దేవుడు. ఆయన కడ వరకు కూడా మనలను నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈవిడ ఎందుకు భయపడుతుందనంటే ఆమె జీవితములో మనుష్యుల ద్వారా ఏది అసాధ్యమైనదో అది దేవునికి సాధ్యమైనదని భయపడతా ఉన్నది. ప్రియులారా, ఇక్కడ మనము సందర్భాన్ని ఆలోచన చేద్దాం. ఏంటా సందర్భం అని అంటే మరి తన గర్భము ధరించేటప్పుడు తన వయస్సు ఎంతనంటే 14-15 సంవత్సరాల వయస్సు, అనగా టీనేజ్ వయస్సు. మరి పూర్వకాలంలో చిన్నతనములోనే వివాహాలు చేసేటువంటి వారు. ఇప్పుడు ప్రతి దేశానికి కూడా ఇంచుమించు ప్రపంచంలో అన్ని దేశాలకి కూడా ఏముంది, రాజ్యాంగము అనేటువంటిది ఉంది. ఆ రాజ్యాంగం ఏం చెప్తుందనంటే ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండితేనే కానీ పెళ్ళి చేయకూడదు, మగపిల్లలకు 21 సంవత్సరాలు నిండితేనే కానీ పెళ్ళి చేయకూడదు. కొంతమంది గోలే పెళ్ళి, కొంతమందికి గమ్యమే పెళ్ళి. కుక్క సంసారం చేస్తుంది, 10 పిల్లలను కంటుంది. పంది సంసారం చేస్తుంది, 10 పిల్లలను కంటుంది. మన గోల్ అది కాదు. చదువుకున్నటువంటి వాళ్ళకి ఒక గమ్యం అనేటువంటిది ఉండాలి. నాకు 23 సంవత్సరాలకు పెళ్ళి అయిపోయింది. మా పాపను పెళ్లి చేసుకోమంటే నేను అనుకున్నది సాధించేంత వరకు నేను పెళ్లి చేసుకోను అంటుంది. మా బాధ్యత తీరిపోద్ది కదమ్మా, మేము బ్రతకుండగా చేసుకోమ్మా, ఎప్పుడు ఎలా ఉంటుంది మా పరిస్థితి అని అంటుంటే మీకేం అవ్వదు డాడీ, నేను నా గమ్యం చేరాలి, నా గమ్యాన్ని మీరు చూడాలి అని చెప్తా ఉంది. ఎందుచేతనంటే మన ఊరోళ్ళకి ఎలాగుందని అంటే ఎవడు దొరుకుతాడా అని ప్రేమిందాం, ప్రేమించేసిన తర్వాత పెళ్లి చేసేసుకుందాం అనే ధోరణిలోనే ఉన్నారు. కానీ మనకు పెళ్ళే గమ్యం. కొంతమందికి పెళ్ళే గమ్యం, పెళ్ళి అయిపోతే చాలు అనుకుంటున్నారు. ఇది గమ్యం కాదు. ఎందుకనంటే ప్రతి మనిషికి ఒక గమ్యం అనేటువంటిది ఉండాలి. నా జీవితంలో ఒకటి సాధించాలి అనేటువంటిది ఉంటుంది. అంచేత 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయమంటే ఆడపిల్లలకు మేము చేయట్లేదు, మగ పిల్లలకి 21 సంవత్సరాలు నిండకపోతే మేము చేయట్లేదు. ఎందుకనంటే మరి లీగల్గా అది ఒప్పుకోదు. కానీ కలిసి జీవించారా, జీవించండి. కలిసి సంసారం చేస్తారా, చేయండి. కలిసి పిల్లలను కంటారా, కానండి. అంతేగాని మేము ఏదైతే ఇల్లీగలో ఆ పని మేము చేయమని చెప్తా ఉన్నాం. ఎందుచేతనంటే ప్రియులారా, అప్పుడంటే రాజ్యాంగం లేదు.
అప్పుడు రాజ్యాంగం లేక చిన్న వయసులోనే పెళ్లి చేసేసేవారు. దేవుడు కూడా దాన్ని అంగీకరించారు. అప్పుడు వాళ్ళ ఆరోగ్యం అలాగుండేది, అప్పుడు వాళ్ళ యొక్క మరి తత్వం అలాగుండేటువంటిది. 14-15 సంవత్సరాల వయసులో మరియమ్మకు ఏమైంది? ప్రదానము చేయబడ్డాది. యోసేపుకు ప్రదానం చేయబడ్డాది. 14-15 సంవత్సరాల వయసులో దేవుని యొక్క దూత ఆమె యొద్దకు ప్రత్యక్షమై, నీవు ఒక కుమారుణ్ణి కనబోతున్నావు, నువ్వు ఒక కుమారుని కనబోతున్నావు అని చెప్పినప్పటికీ ఆవిడ మైండ్ ఏంటి, ఆవిడ విన్నదేంటి, ఆవిడ జీవితం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఆవిడ ఎలాంటి మనిషి అని అంటే ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునేటువంటి మనిషి. మీలో ఎంతమంది కోరుకుంటున్నారు ప్రశాంతమైన జీవితం? ఏ గొడవ ఉండకూడదండి, ప్రాణం హాయిగా ఉండాలనుకుంటే ఏమవుద్ది? ఏదో ఒకటి వచ్చి మీద పడుతూ ఉంటాం. అందరికీ ప్రశాంతంగానే లైఫ్ ఉండాలనుకుంటారు, ఎవరు అనుకోరు. మిట్ట మధ్యాహ్నం దాకా దుప్పటి కప్పేసుకుని చలి చూడక్కర్ లేకుండా పండుకుంటేనే బాగానే ఉంటుంది. కానీ మన బాధ్యతలు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? బాధ్యతలు లేపుతున్నాయా? మరి గుడి దగ్గర కూటమి అయ్యేసరికి ఇంతకుముందు 2 అయ్యేది, 2 అయ్యేది, ఇప్పుడు ఇంకా మనం తొందరగా వదిలేస్తున్నాం. మరి 2 అయితే మళ్ళీ ఉదయాన్నే మేము లేచిపోలేం కదా, తొందరగా లేకపోతే అప్పటికప్పుడే మా అమ్మ మరి టిఫిన్ వండేసిది, అప్పుడే అన్నం వండేసిది మేము లేచేటప్పటికి. ఎందుకంటే అమ్మకు ఆ బాధ్యత ఉంది కాబట్టి. చెప్పండి, మాట్లాడరేంటి? పిల్లలు పడుకున్నా కూడా అమ్మ టయానికి లేచి ఏం చేస్తుంది, అన్నీ కూడా సిద్ధపరుస్తూ ఉంది. ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారని అంటే, మనకు భారం ఏంటండి, ఆడవాళ్ళకి భారం ఏంటి? వంటలు వండుతాం భారం, ఆ తర్వాత అంటులు తోముకోవటం భారం, ఆ తర్వాత బట్టలు ఉతుక్కోవటం భారం. కొంతమందికి వాళ్ళు ఒళ్ళే వాళ్ళకి భారం, వాళ్ళు ఒళ్ళే వాళ్ళు మోసుకోలేకపోతున్నారు. అంచేత మరి ప్రతీది భారం అయిపోయింది. అంట్లు తోమనాకు ఓ మిషను, బట్టలు ఉతకడానికి ఓ మిషను, ఇంకెటు వచ్చినా వంటలు చేయటానికి కూడా ఓ మిషన్ ఉంటే బాగుండు, ప్రశాంతంగా బ్రతుకుదాం అనుకుంటున్నా. కొంతమంది ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారని అంటే, నేను మంచం మీద ఉంటే మా ఆయన టీ పెట్టిస్తే బాగుండు, మా ఆయన వండి పెట్టిస్తే బాగుండు అని కొంతమంది ఆడవాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మరి ఈ యొక్క కొంతమంది జీవిత విధానం ఎలాగుందని అంటే, వాళ్ళ పనే వాళ్ళకి భారం, వాళ్ళ కుటుంబమే వాళ్ళకి భారం, వాళ్ళు చేయవలసిన బాధ్యతే వాళ్ళకి భారం. నువ్వెప్పుడైతే అది బాధ్యత అనుకుంటావో అది నీకు ఎప్పుడూ కూడా అది భారము. చెప్పండి అమ్మా. అంచేత నా పనిని ఎప్పుడు నేను ఇంకొకటి మీద తోసేయాలనుకోను. లేచినా నేను లెగ్గలిగినా లేకపోయినా నా భారం, నా బాధ్యత నేను చెయ్యాలని అనుకుంటాను. అందుచేత మరి గుండె ఆపరేషన్ చేసిన నెలకి నిలబడి ప్రసంగం చేశానంటే ఎవడైనా ఆ వంకనే 6 నెలలు పడుకునే వాళ్ళు ఉన్నారు, 6 నెలలు పండుకునే వాళ్ళు ఉన్నారు. నా బాధ్యత, నా భారము నన్ను లేపి పనిచేస్తూ ఉంది. కనుక స్త్రీగా నీ బాధ్యత నువ్వు చేయాలి, పురుషుడిగా నీ బాధ్యత నువ్వు చేయాలి. ఎప్పుడైతే మన బాధ్యతను మనం చేయట్లేదో మనం ఎవరి కింద లెక్క అన్నమాట? సోమరుల కింద లెక్క. మీరు సీమల దగ్గరికి వెళ్ళండి, అర్ధరాత్రి పని చేస్తూ ఉంటాయి. సీమల దగ్గరికి వెళ్ళండి, పొద్దున్న పని చేస్తూ ఉంటాయి. సీమల దగ్గరికి వెళ్ళండి, మిట్ట మధ్యాహ్నం కూడా పని చేస్తూనే ఉంటాయి. అందుచేతనే ఓ సోమరి, ఓ సీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోమని చెప్తా ఉన్నాడు దేవుడు. అందుచేత ఈ మరియమ్మ ఏం కోరుకుందనంటే, నాకు ఎలాగే ఎంగేజ్మెంట్ అయిపోయింది, హాయిగా యోసేపుతో సంవత్సరం తర్వాత నాకు పెళ్ళి అయిపోతుంది, నా జీవితం ప్రశాంతంగా ఉంటుంది, నా యొక్క ప్రశాంతతే నాకు కావాలి అని ఆవిడ కోరుకుంది. పల్లెటూరులో ఉన్నటువంటి వారి యొక్క జీవితం ఏంటనంటే ప్రశాంతమైన. ఇంతకుముందు 8 అయితే మాసర్లో 8 అయితే ఎవరు తిరిగేవారు కాదు. ఈ టీవీలు లేనప్పుడు, ఈ సెల్ ఫోన్ లేనప్పుడు 8 అయితే ఊరంతా ప్రశాంతంగా ఉండేదండి, ఎవ్వరు బయట తిరిగేవాళ్ళు కాదు. అప్పుడు రాత్రి 10 గంటలకు బస్సు వస్తుంది మన ఊరు, కాకినాడ బస్సు, రాజమండ్రి బస్సు రాత్రి 10ంటికి వచ్చేది. అప్పుడు ఆ బస్సుని ఏమని పిలిచేవాళ్ళం అంటే అర్ధరాత్రి బస్సు అనేవాళ్ళం, అవునా కదా? ఏం బస్సు అండి అది? అర్ధరాత్రి బస్సు. ఇప్పుడు మనకు అది ఏం బస్సు అయిపోయింది? సందకాడు బస్సు అయిపోయింది. ఎందుకనంటే 10 అయినా ఎవరు పండుకోవటం లేదు,
10 అయినా జనం తిరుగుతూనే ఉన్నారు. మంచం మీద పండుకొని సెలవు నొక్కుని 12 గంటల దాకా 1 గంట దాకా అలాగ గడిపేయగలుగుతూ ఉన్నాము. ఎందుచేతనంటే పరిస్థితులు మారిపోయినాయి, మరి మన మీద ఉన్నటువంటి ప్రభావాలు మారిపోయినాయి, మన అలవాట్లు మారిపోయినాయి. కానీ మరియమ్మ నజరేతు అనేటువంటి ఊరిలో ఉండి ఆమె ఏం కోరుకుంటుందనంటే, నాకు ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటే చాలు అని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటున్నా. కొన్ని జీవితాలకి దేవుడు ప్రశాంతత ఇస్తాడు. ఎప్పుడంటే అక్కడికి వెళ్ళినప్పుడు సమాధుల్లోకి వెళ్ళినప్పుడే ప్రశాంతత. అంతవరకు కొన్ని జీవితాలకి ఏముండదండి, ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఎందుచేతనంటే ప్రశాంతంగా ఉండే పాలన అయితే ఆయన నమ్మిన వెంటనే అక్కడ తీసుకెళ్ళిపోవడం కానీ ప్రశాంతంగా ఉందాం. ఆయన నమ్మిన తర్వాత వాళ్ళు బాధ్యతలు మన మీద పెట్టాడు. అందుచేత ఈ మరియ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంది. అది మాత్రమే కాదు, శుద్ధమైనటువంటి జీవితాన్ని ఆవిడ జీవిస్తూ ఉంది. ఏంటి, ఆమె శారీరకంగా పరిశుద్ధంగా ఉంది, ఆధ్యాత్మికంగా కూడా ఆమె పరిశుద్ధంగా ఉంది. ఈమె ప్రశాంతతతో పాటు ఈవిడ జీవితంలో ఏముందనంటే పరిశుద్ధత అనేటువంటిది ఉన్నది. ఈ రోజుల్లో మనకు ఏది లోపిస్తుందనంటే, ఎప్పుడు పరిశుద్ధత లోపిస్తుందో అప్పుడు ప్రశాంతత కూడా లోపిస్తుంది. మీరు గమనించండి, పరిశుద్ధత ఎప్పుడు లోపిస్తుందో అప్పుడు అంచేత నువ్వు ఏదో ఒకటి పెట్టుకుంటావు మైండ్లో. ఆ మైండ్లో పెట్టుకోవటం వల్ల నువ్వు పండుకుందామన్నా నీకు నిద్ర రాదు. కానీ మరియమ్మ ఏం కాపాడుకుందటండి, తన పవిత్రత, పరిశుద్ధత, శారీరకమైన పరిశుద్ధత కాపాడుకుందండి, ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధత కాపాడుకుంది. చెడిపోవటానికి పెద్ద కష్టపడక్కర్లేదు. చెడగొట్టే వాళ్ళు నీ చుట్టూనే ఉన్నారు, నీతోనే ఉన్నారు. పోనీ ఎవరు చెడగొట్టకపోతే నీ దగ్గర ఉన్న ఆయుధమే నిన్ను చెడగొట్టేయగలదు. కానీ పరిశుద్ధంగా జీవించటానికి కష్టపడాలి. పరిశుద్ధంగా బ్రతకటానికి మనము దీక్షతో జీవించవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుచేత ఇలాగ ప్రశాంతంగా నాకు ఎంజాయ్మెంట్ అయిపోయింది, నాకు సంవత్సరం పోతే పెళ్ళి అయిపోతుంది, ప్రశాంతంగా బ్రతకొచ్చు అనుకునేటువంటి టైంలో ఒక అలజడి అనేటువంటిది మరియమ్మ యొక్క జీవితంలో రేకెత్తించబడింది. ఏంటనగా అది ఒక సవాలు. దేవుని యొక్క దూత, గబ్రియేలు దూత వచ్చి ఈ మరియమ్మతో అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడనంటే, నీవు గర్భవతివై ఒక కుమారుని కనుదువు, అతడు తన ప్రజల పాపముల నుండి ఆయనే వారిని రక్షించును గనుక అతనికి యేసు అని పేరు పెడతావు అని చెప్పినప్పుడు అప్పటి వరకు ప్రశాంతంగా ఉండేటువంటి జీవితంలో ఏమొచ్చేసిందో తెలుసా, అలజడి అనేటువంటిది వచ్చేసింది. ఎందుకనంటే పెళ్ళి కాకుండా గర్భం వస్తే ఏమంటారు, పెళ్ళి కాకుండా బిడ్డల కంటే ఏమంటారు, ఏముంటుంది అక్కడ అవమానం ఉంటుంది, అక్కడ నింద ఉంటుంది, అక్కడ జనమందరూ కూడా ఏం చేస్తారో తెలుసా, వాళ్ళను తక్కువ చేసి మాట్లాడేటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే దేవుని యొక్క దూత ఆమెతో చెబుతున్నటువంటి మాటలు ఏంటనగా, నీవు దేవుని వలన కృప పొందితివి, దేవుని వలన కృప పొందితివి. కావాలంటే ప్రపంచంలో ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగితే అది ఆసరాగా తీసుకుని సపోర్ట్గా నిలబడగలదు మరియా. కానీ చరిత్రలో ఎప్పుడు ఏ కన్యక కూడా గర్భము ధరించి ఒక కుమారుని కంఠం అనేటువంటిది ఇంతకుముందు ఎప్పుడు కూడా జరిగి ఉండలేదు. అందుచేత ఈమె ఇది అవమానంగా భావిస్తుంది, ఇది ఒక నిందగా భావిస్తుంది, ఇది తన్ను తాను తక్కువ చేయబడటంగా భావిస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క కృపను పొందుకున్నావని గబ్రియేలు దూతతో చెప్పబడ్డాడు, అప్పుడు ఆవిడ ఏమనుకుంటుందో తెలుసా, నేను నిందైనా భరిస్తాను, అవమానమైనా భరిస్తాను, ప్రజలు నన్ను తక్కువ చేసి మాట్లాడినా కూడా నేను భరిస్తాను, ఎందుకంటే పుట్టబోయేవాడు ఎంత గొప్పవాడో నాకు తెలుసు కాబట్టి నేను క్రీస్తు కొరకు నిందను అవమానాన్ని, నేను నన్ను తక్కువ చేసేటువంటి రీతిలో ప్రజలు మాట్లాడినా
నేను దాన్ని భరించటానికి ఇష్టపడతాను అని ఆమె క్రీస్తు కొరకు నిందించబడటానికి ఇష్టపడుతున్నటువంటి స్త్రీగా మనకు కనపడుతూ ఉంది. అపోస్తులైనటువంటి పౌలు గారు అంటున్నారు, నేను సువార్త విషయములో నేను సిగ్గుపడు వాడను కాను. దేవుని యొక్క సువార్తను ప్రకటించుటలో మనం ఏమాత్రము కూడా సిగ్గుపడకూడదు. ఎందుకనంటే ఇక్కడ ఆయన గురించి నువ్వు సిగ్గుపడితే రేపు అక్కడ ఆయన నిన్ను చూసి సిగ్గుపడతాడు. ఎందుకనంటే ఇందులో సిగ్గుపడటానికి ఏముందండి? ఇందులో మనం పోగొట్టుకున్నది ఏముందండి? మనం పవిత్రంగా జీవించాలని నిర్ణయించుకున్నాం, ప్రభు కొరకు జీవించాలని నిర్ణయించుకున్నాం, నిందను అపనిందలను భరించడానికి తీర్మానం చేసుకున్నాం. ఇందులో మనం చేయవలసింది ఏంటి? అందరికీ కావలసింది ప్రశాంతమైన జీవితమే, కానీ దేవుడు అందరికీ ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడు. అందరికీ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడు. అలజడి కలిగినటువంటి జీవితాలుగా ఉంటాయి. యోబు అనుకునేవాడట, నా జీవితం ఇలా గడిచిపోతే చాలు, ఎప్పుడు నాకు ఏ హాని జరగకుండా ఉంటే బాగుండు అనుకునేవాడట. కానీ ఒక్క రోజులో తన పరిస్థితి అంతా తారుమారైపోయింది. తర్వాత యోబు మాట్లాడుతూ అంటున్నాడు, ఏమంటున్నాడనంటే, నేను దేనికి భయపడ్డానో అదే నాకు సంభవించింది. మనం మంచి ఆలోచించామనుకోండి, అది జరగదు. బండి వేసుకుంటా వెళ్ళి ఇంటికాడ ప్రయాణం మొదలెట్టి దారిలో ఒక డబ్బుల మూట దొరికితే బాగుండు అనుకుంటే ఎవరికన్నా దొరుకుతుందండి? ఎందుకు డబ్బుల మూట ఎవరికన్నా దొరుకుతుందా అని అనుకున్నాం, పాజిటివ్గా ఆలోచించాలని. దొరుకుతుందా? దొరకదు. అదే బండి ఎక్కేటప్పుడు మధ్యలో కానీ ప్యాచి పడుతుందేమో అనుకున్నాం అనుకోండి, మధ్యలో కానీ ప్యాచి పడుతుందేమో అనుకున్నాం అనుకోండి, ఏమో నిజంగా పడిపోతుంది. ఏది చెడ్డ జరగకూడదు అనుకుంటామో ఆ చెడ్డ జరిగిపోతూ ఉంటుంది. ఏది మంచి జరగాలనుకుంటామో అది జరగదు. అందుచేత నేను దేనికి భయపడ్డానో అదే నాకు సంభవించిందని భక్తుడైనటువంటి యోబు అంటూ ఉన్నాడు. ఈమెం కోరుకుంది? ప్రశాంతమైన జీవితం కోరుకుంది. దేవుడేమిచ్చాడు? సవాలుతో కూడినటువంటి జీవితాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఇది దేవుని కొరకు, దేవుని కృప నువ్వు మాత్రమే పొందుకున్నావు అని చెప్పబడిందో అప్పటి నుంచి అవమానాన్ని, నిందను, తక్కువ చేసి మాట్లాడటాన్ని కూడా ఆమె పొందుకోవటానికి ఆమె ఇష్టపడింది. పొందుకోవటానికి ఆవిడ ఇష్టపడింది. మనిషికి ఏం కావాలి? ఏం కావాలి? మనిషికి ఉన్న వీక్నెస్ ఏంటి? పొగడాలి అందరిని. ఎంత అబరస్దాన్ని అన్నని, ఎంత అందగతి భూప్రపంచంలో లేదంటే ఇంకా వెనకాల తిరిగేస్తుంది. అసలు నేను నిజంగా అంత అందంగా ఉన్నానా, ఎందుకు ఇలాగ అంటున్నాడు అని ఇప్పుడు అర్థంలో చూసుకుంటే అర్థమయ్యేది. కానీ ఇప్పుడు నిన్ను తగలేయాలనుకున్న వాడు అల్లా కూడా నిన్నేం చేస్తుంటాడు? పొగుడుతూ ఉంటాడు. పొగిడితే నువ్వేం చేస్తావు? పొంగిపోతూ ఉంటావు. పొంగిపోయి ఏం చేస్తూ ఉంటావు? నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటావు. ఈమె ప్రశాంతతను కోరుకుంది, కానీ దేవుడు గందరగోళాన్ని ఇచ్చాడు. కానీ ఆ గందరగోళంలో కూడా ఏం చెప్తున్నాడనంటే, అమ్మా ఇది దేవుని వలన కలిగిన కార్యము, నువ్వు భయపడొద్దు అని చెప్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, ఎప్పుడైతే తను గర్భము ధరిస్తాదని చెప్పబడిందో అప్పుడు ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? ఆమె క్రీస్తు కొరకు ప్రత్యేకించబడుతున్నట్లుగా మనమందరం కూడా గమనించాలి. మొట్టమొదటిగా ఆమె ప్రశాంతత కోరుకుంది. రెండవదిగా దేవుడు ఆమెకు సవాలునిచ్చాడు. మూడవదిగా మనం చూసాము, ఎప్పుడైతే నీవు మోస్తుంది మామూలు మనిషి కాదు, నువ్వు మోస్తుంది మామూలు మనిషి కాదు, ప్రపంచానికే రక్షకుడైనటువంటి వాడిని నువ్వు మోయబోతున్నావు అని చెప్పినప్పుడు ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? తన యొక్క జీవితాన్ని ప్రభు కొరకు ప్రత్యేకించుకుంది. అందరిలాగా నువ్వు బ్రతికితే నీకు లోకానికి తేడా ఏముంది? నీ జీవితము ఒక విభిన్నమైన జీవితం కావాలి. నీ జీవితము ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం కావాలి.
అందరు సినిమాకి వెళ్తున్నా నువ్వు వాళ్ళతో వెళ్ళకూడదు. అందరూ తాగడానికి వెళ్తున్నా నువ్వు తాగడానికి వెళ్ళకూడదు. అందరూ పనికిమాల పనులకు వెళ్తూ ఉన్నా నువ్వు ఆ పనికిమాల కార్యాలకు నువ్వు వెళ్ళకూడదు. దానియేలు చూడండి, అందరూ వెళ్ళే త్రోవలో వెళ్ళలేదు. ఏమంటున్నాడు తెలుసా? విగ్రహానికి అర్పితమైనటువంటి మాంసాహారాన్ని వాళ్ళందరికీ పెడతామని చెప్పినప్పుడు, అయ్యా మీరేం చేస్తారని అంటే, విగ్రహాలకు అర్పించినటువంటి ఆ మాంసాహారం మాకొద్దయ్యా, మేము శాకాహారమే తింటాము, మమ్మల్ని ఒకసారి మీరు టెస్ట్ చేయండి. శాకాహారం తిన్నవాడు ముఖం బాగుంటుందో, మరి మాంసాహారం తిన్నవాడు ముఖం బాగుంటుందో? ఒకవేళ మా ముఖాలు బాగోకపోతే ఆ విగ్రహానికి పెట్టింది మాకు పెడదురు కానీ ముందు మాత్రము మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము అందరిలా కాకుండా మేము ప్రత్యేకమైనటువంటి రీతిలో బ్రతుకుతామని తీర్మానం చేసుకున్నారు. దేవుడు ఆ యొక్క వార్డెన్కి మంచి మనసును అనుగ్రహింపజేసి, సరే చూద్దాం, కొంతకాలం చూద్దాం, మీరు వాళ్ళు తిన్నదానికి మీరు తిన్నదానికి తేడా ఏంటో చూద్దాం, వాళ్ళ ముఖాలు కలగ ఉంటాయో మీ ముఖాలు కలగ ఉంటాయో చూద్దాం అని వాళ్ళని పరీక్షించి చూసిన తర్వాత, మాంసాహారం తిన్న వారి ముఖాలు కంటే వీళ్ళ ముఖాలే ప్రకాశవంతంగా తేటగా ఉన్నాయి. అలాగని చెప్పేసి దానియేలు శాకాహారం నేను అంట్లా, కానీ దానియేలు ఏం తిన్నన్నాడు? విగ్రహాలకు అర్పించినటువంటి ఆహారాన్ని మేము తినము, యెహోవా మాకు ఏది పెడితే అదే తింటాము, యెహోవా ఏది ఇస్తే అదే మాకు ఆరోగ్యమని దేవుని కొరకు అన్య దేశములో వాళ్ళు ఏం చేశారన్నమాట? తమ్ము తాము ప్రతిష్ఠించుకున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు మరియ యొక్క గర్భములో పడ్డారో అప్పుడు ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? ఆమె యొక్క జీవితాన్ని ఏం చేస్తుంది? ప్రత్యేకించుకుంటుంది. అందుచేత చెడిపోవటానికి పౌరుషం అక్కర్లేదు, పరిశుద్ధంగా జీవించడానికి పౌరుషం కావాలి. అవినీతిగా బ్రతకడానికి పౌరుషం అక్కర్లేదు, నీతిగా బ్రతకడానికి, భక్తిహీనుడిగా బ్రతకడానికి పౌరుషం అక్కర్లేదు, భక్తి పరుడుగా బ్రతకడానికి పౌరుషం కావాలి. పనికిరాని ఆటల్లో మనకి ఎంతో పౌరుషం వచ్చేస్తుంది, కానీ పనికొచ్చేటువంటి విషయాల్లో మాత్రము మనకి ఏం రాదండి? చెప్పాలి అందరూ. పనికొచ్చే విషయాల్లో పౌరుషం రాదు. బాగా చదువుకోరు అన్నామనుకో, ఆడేం చెప్తాడు తెలుసా? కిందోడిని చూపించి ఆడు నాకంటే తక్కువ మార్కులు వస్తాయని చెప్తాడు, కానీ క్లాసులో ఫస్ట్ వచ్చి వాడిని చూపించి నేను ఆడితో పోటీ పడుతున్నానని చెప్పడు. ఎందుచేతనంటే చెడిపోవటంలో పోటీ పడతారు కానీ బాగుపడటంలో మాత్రము పోటీ పడరు. ఎప్పుడైతే పరిశుద్ధుడైనటువంటి యేసయ్యను మోస్తూ ఉందో, దేవుని కొరకు ఏం చేసిందో తెలుసా? తన్ను తాను ప్రతిష్ఠించుకున్నట్లుగా లేఖనము మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, మనము దేవుని కొరకు ప్రతిష్ఠించబడేటువంటి వారిగా ఉండాలి. ఇప్పుడు మరియకు మనకు ఉన్న తేడా ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, మరియేమో యేసయ్యను గర్భములో మోస్తుంది. మరియా యేసయ్యను ఎక్కడ మోస్తుందండి? మరి మనం ఎక్కడ మోస్తున్నాం? మన హృదయంలో మోస్తున్నాం. అనగా గర్భములో మోసేటువంటి స్త్రీ తన్ను తాను ఎలాగైతే ప్రతిష్ఠించుకుందో, హృదయములో మోసేటువంటి మనమందరము కూడా మనలను మనము ప్రభువు పని కొరకు ఏం చేయాలన్నమాట? ప్రతిష్ఠించుకోవాలి. ఎంతమంది ప్రభువును మోస్తూ పనికిమాలి కార్యాలు చేస్తున్నారు, ప్రభువును మోస్తూ దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు, ప్రభువును మోస్తూ దేవునికి రోత పుట్టించేటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మరియ ఎంతగా తన యొక్క పవిత్రతను కాపాడుకుందో. మరియ మోసేది 9 మాసాలే, మనం జీవితాంతం మోయాలి. జీవితాంతము కూడా మనం ఏం చేయాలన్నమాట? నిష్ట కలిగినటువంటి వారంగా ఉండాలి. ఈ లోకంలో ఎంతోమంది మనకు కనపడుతూ ఉన్నారు. 40 రోజుల నిష్ట, 30 రోజుల నిష్ట. మనది ఏ నిష్ట అంటే జీవితకాలపు నిష్ట. ఏం నిష్ట అమ్మది? జీవితకాలపు నిష్ట. ఈ జీవితకాలము కూడా మన నిష్టను మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆమె ప్రశాంతంగా బ్రతుకుదామనుకుంది,
దేవుడు కలవరపెట్టాడు. దేవుడు ఆమెను ప్రత్యేకించాడు. దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, అమ్మా నువ్వు భయపడొద్దు, భయపడకు. నీ జీవితంలో ఏమి గందరగోళం వచ్చినా నువ్వు భయపడకు. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళుచున్నా నువ్వు భయపడకు. ఈ దినాన్ని ప్రత్యేకించి మీలో కొంతమందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దేని గురించి భయపడుతున్నారో నాకు తెలీదు, దేని గురించి కలత చెందుతున్నారో నాకు తెలీదు. కానీ ప్రతి ఒక్కరికి వారి యొక్క జీవితంలో ఏదో ఒక కలవరం అనేటువంటిది ఉంది. ఆ కలవరములో మనమందరం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు మనకు అభయాన్ని ఇస్తున్నాడు. దేవుడు భయపడకని చెప్తూ ఉన్నాడు. పోనీ భయపడిపోతే మనం ఏమైనా సాధించేయగలమా? పొట్టుకున్నవాడు ఒకడు అనుకుంటున్నాడంటే రాత్రులు పగల నిద్రడతలేదు అంటాడు. ఏమన్నా ఒక జానుడు పొడిగిపోయి పెంచుకుందామని చెప్పేసి ఏం చేస్తున్నాడంట, రాత్రులు నిద్రపోకుండా పగలంతా దానికోసమే ఆలోచన చేస్తున్నాడట. నువ్వు ఎంత ఆలోచన చేసినా, నువ్వు ఎంత చింతించినా ఒక బెత్తుడు కూడా నువ్వు ఎత్తు ఎదగలేవు. ఎందుకనంటే దేవుడు మన కోసము ఒక పథకాన్ని సిద్ధపరిచాడు. ఆ పథకములో మనం ఉండటానికి ఏమాత్రము కూడా భయపడకూడదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు ఏర్పాటు చేసినట్లయితే దేవుడు చివరి వరకు మన తోడుకుని వెళ్తాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది కలిసి వస్తే దాన్ని ఆచరిద్దాం అనుకుంటారు, కలిసి రాకపోతే దాన్ని విడిచిపెట్టేద్దాం అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు కాదు. కావలసిన దేవుడికి కష్టమైన నష్టమైన నిలబడేటువంటి వాడు దేవుని కొరకు కావాలి. దేవుని కొరకు కావాలి. దేవుని కొరకు నిలబడేటువంటి వాడు కావాలి. ఈ రోజున కష్టం వచ్చింది కదా అని నువ్వు కలవరపడిపోకు. దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. భయపడకమ్మా, అమ్మా నువ్వు భయపడకు. నీ ఇల్లు కోసం భయపడుతున్నావా? అప్పు కోసం భయపడుతున్నావా? సంతానం కోసం భయపడుతున్నావా? నీ స్థితి కోసం భయపడుతున్నావా? నీ ఆరోగ్యం కోసం భయపడుతున్నావా? నువ్వు దేని కోసం భయపడుతున్నావు? దేవుడు ఈ క్రిస్మస్ దినాల్లో భయము చేత పీడించబడుతున్నటువంటి నీవు భయపడకు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ రోజున ఉదయాన్నే కళ్ళు తెరిచి, ప్రభువా నేను బ్రతుకే ఉన్నాను వందనాలని ఎంతమంది చెప్పారు? చేతులెత్తద్దులు అని మీ మనసుకు మీకు తెలిసి కొంతమంది అబద్ధాలు ఆడేస్తారని నాకు తెలుసు. అందుకే చేతులెత్తమనడానికి అబద్ధాలు ఆడేస్తారు. అంచేత మీ చేత పాపం చేయించడం ఎందుకు? శీతాకాలములో పొద్దున్నే లేచి మనం కళ్ళు తెరిచామంటే దేవుడు ఇంకో రోజు దేవుడు మనకు బహుమానంగా ఇచ్చినట్టు లెక్క. ఎందుకనంటే ఎక్కువ మంది చచ్చిపోయేది శీతాకాలమే. కొంతమందికి ఈ గిఫ్ట్ అర్థం అవట్లా. దేవుడు నన్ను ఎందుకు బతికిచ్చాడు? స్మోకింగ్ చేయటానికి. దేవుడు నన్ను ఎందుకు బతికి దీని నిండా పేపాలో పోసినట్టు పోసేయటానికి బతికించాడు అనుకుంటున్నాడు ఒక్కొక్కడు. నిన్నెందుకు బ్రతికించాడు? నువ్వు ఆయన కొరకు జీవించాలని, ఆయన మహిమ కొరకు జీవించాలని, ఆయన కొరకు నువ్వు వెలగాలని దేవుడు నిన్ను బ్రతికించాడు. కొన్ని విషయాలు చెప్తున్నాను. మన ప్రాంతం ఎప్పుడు శీతలంలో ఉండే వాళ్ళకి పర్లేదు, కానీ మన ప్రాంతానికి శీతలం అనేటువంటిది చాలా ప్రమాదం. మరి ముఖ్యంగా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి, హార్ట్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క మరి శీతలం అనేటువంటిది చాలా ప్రమాదకరం. 2 రోజుల కిందట 10వ తరగతి క్లాస్ చదువుతున్నటువంటి బిడ్డ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. హార్ట్ అటాక్ 10వ తరగతి చదివేవాడికి హార్ట్ అటాక్ రావడం ఏంటి అని అనుకుంటాం. మరి ఆ పిల్లాడు ఉన్నట్టుండి సడన్గా పడిపోయాడు. ఆ పిల్లలందరూ వెంటనే మరి లేవదీశారు, అంబులెన్స్ని పిలిచారు, ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి ఏం చెప్పారో తెలుసా? పిల్లడు చనిపోయాడు. ఏంటి మ్యాటర్ అని అంటే 10వ తరగతోడికి ఏమొచ్చిందట? హార్ట్ అటాక్ వచ్చిందట. ఇంకా చిత్రమైన కేసు చెప్తున్నాను, మీరు వినండి. దేవునికి మనం ఎంత రుణపడి ఉన్నామో. వారానికి 1-2 గంటలు ఇక్కడ కనపడటానికి బాధపడిపోతున్నాం. దేవునికి ఎంత రుణపడి ఉన్నామో. ఒక ఆయన ఇదే వారంలో మరి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు నాకులాగే. హార్ట్ ఆపరేషన్ చేసుకున్నప్పుడు ప్రతి డాక్టర్ చెప్పేది ఏంటంటే 50-50 ఛాన్స్ అని చెప్తారు. ఎందుకనంటే ఈ హార్ట్
బయటికి తీసేసి దాన్ని ఐస్ ముక్కల్లో పెట్టి అది గడ్డగట్టిన తర్వాత మన శరీరంలో ఏదో భాగంలో నుంచి మన నరాలు తీసి ఆ నరాలను మరి ఆ యొక్క గట్టిగా మరి గుండెకాయ మెత్తగా ఉంటుంది అనమాట. అది ఐస్లో పెడతారు. ఐస్లో పెట్టిన తర్వాత మరి ఐస్ గడ్డగట్టి ఐస్లో ఈ యొక్క గుండెకాయ గడ్డగట్టేయాలి. అంతవరకు మిషన్ చేతే ఆక్సిజన్ను రక్తము పంపింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఐస్లో పెట్టినటువంటి గుండెకాయ గట్టిపడిన తర్వాత మన పార్ట్లో మన కాళ్ళలో కానీ చేతుల్లో ఉన్నటువంటి నరాలు తీసి మరి దానికి కొడతారనమాట. కొట్టడానికి కూడా మామూలుగా కళ్ళుతో చూస్తే కనిపించే నరాలు కాదయ్యి. అవి భూతద్దాలు పెట్టుకుని మరి అవి కుట్టాలన్నమాట. అంత చిన్నగా ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా మరి పచ్చిరోయిని చూసినట్లయితే దానికి పైన కింద ఏముంటుంది, దానికి ప్రేగు ఉంటుంది, అంత సన్నంగా ఉంటుంది అన్నమాట. అంత సన్నంగా ఉండేటువంటి దీన్ని మరి ఆ యొక్క గుండెకి మరి అతికిన తర్వాత మరి మిషన్ తొలగించి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి అందులో పెట్టి మళ్ళీ దానికి కనెక్షన్ ఇచ్చిన తర్వాత చాలా గుండ్లు కాదలు అప్పుడు మళ్ళీ మరి ఎలక్ట్రిక్ స్ట్రోక్ ఇస్తారన్నమాట. మరి అవి వాటితో స్ట్రోక్ చేసినప్పుడు అన్నాడు అనుకోండి బతుకున్నట్టు. ఎన్నిసార్లు అన్నా కూడా బ్రతకలేదు అనుకోండి, గుండె ఇంక తిరిగి కొట్టుకోవటం లేదు. బయటకు వచ్చి డబ్బులు కట్టేస్తాము, అన్నీ అయిపోతుంది. బయటకు వచ్చి ఏం చెప్తే తెలుసా, ప్రయత్నం చేసాము, పని అవ్వలేదు అంట. ఈ వారంలో తిరుపతిలో ఒక ఆయన నాకులాగే ఆపరేషన్ చేయించుకున్నాడు. మరి ప్రక్రియ అంతా కూడా చాలా చక్కగా పూర్తయింది. మరి ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలో అన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. అన్ని చెక్కింగ్లు చేశారు, అన్ని పెర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఆపరేషన్ అయిన తర్వాత. అప్పుడు ఏమన్నా తెలుసా, ఇంకా హాస్పిటల్లో ఉండక్కర్లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోమని చేసి డిశ్చార్జ్ చేసేసారు. డిశ్చార్జ్ చేస్తే అల్లూరు వెళ్తానికి కొంచెం దూరం అనుకుంటాను, ట్రైన్లో వెళ్తూ ఉన్నాడు. ట్రైన్లో వెళ్తూ ఉంటుంటే ఆ ఇంటికి వెళ్ళకుండానే ట్రైన్లోనే హార్ట్ అటాక్ వచ్చి ఆ ట్రైన్లో చచ్చిపోయాడు. ఇంత డబ్బు కట్టిన తర్వాత, ఇంత బాధపడిన తర్వాత, ఇంత కష్టం అనుభవించిన తర్వాత భర్తను పోగొట్టుకున్నటువంటి స్త్రీ పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అయ్యో అదేదో ముందే చచ్చిపోతే డబ్బులన్నా సేవ్ అవు నా కుటుంబానికి ఉన్ను, కానీ అన్నీ అయిపోయిన తర్వాత ఆ మనిషి చనిపోయాడనంటే ఎంత వేదనో. నేను ఆ వార్త చదివిన తర్వాత దేవుణ్ణి స్తుతించటం ఇంకా ఎక్కువ చేశాను. ఎందుకనంటే ప్రభువా, ప్రతి గంట నేను ఊపిరి పీలుస్తున్నానంటే అది నీవిచ్చినటువంటి కృప. ప్రతిరోజు నీవిచ్చిన బహుమానం. నువ్వు బహుమానం ఇవ్వకపోతే ఈ రోజు వరకు నేను బ్రతికి ఉండేవాడిని కాదు. నాకు ఒక్కడికనే కాదు, మీకు ఎప్పటికైనా మీకన్నా రావచ్చు హార్ట్ అటాక్, ఎప్పుడైనా మీరన్నా చనిపోవచ్చు. అందుచేతనే ఈ కాలంలో నేను కళ్ళు తెరిచి నేను చూడగలుగుతున్నానంటే దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి ఎంతగానో మనం రుణపడి ఉన్నాం. బ్రతికి ఉన్నాము అని అంటే ఆయన కృప, జీవిస్తున్నాము అని అంటే ఆయన దయ. ఆయన దయ లేకపోతే మనం ఈ రోజున బ్రతికి బట్ట కట్టేటువంటి వాళ్ళం కాదు. ఆ చచ్చిపోయిన వాళ్ళ కంటే గొప్పలమా, చచ్చిపోయిన వాళ్ళ కంటే మనం ఆరోగ్యవంతులమా? దేవుడు బ్రతికించాడు. ఎందుకంటే నువ్వు ఆయన మహిమ కొరకు బ్రతకాలని. కానీ నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అన్నట్టుగానే బ్రతుకుతున్నావు. కానీ అయ్యో దేవుడు కృప కలిగిన వాడు గనుక మరొక రోజున నా యొక్క జీవితంలో కలిపాడు. దేవుడు ఆ వందనాలని ఎంతమంది చెబుతూ ఉన్నారు. యజమానులను కోల్పోయిన వాళ్ళకి తెలుసు భర్త ఉంటే వాళ్ళకు ఉండేటువంటి సదుపాయం ఏంటో, భర్త లేకపోతే వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో వాళ్ళకి తెలుసు. కానీ భర్త నీకున్నా కూడా భర్తని ఈసమంత గౌరవంగా కానీ, భర్త కోసం ప్రేమ కానీ, భర్త కోసం ప్రార్థన కానీ చేయలేనటువంటి స్త్రీలు, పురుషులు మరి వయసు వరుస వాళ్ళు ఉన్నారు. ఈ రోజున మనము ఏది కలిగి ఉన్నామో దాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో వందనాలు చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకనంటే ప్రతిరోజు కూడా దేవుడిచ్చిన బహుమానమే. ఇలా పోతే ఎప్పుడో ప్రజలు మనల్ని పాటికి మరిచిపోయి ఉండేవారు. కనుక దేవుడిచ్చినటువంటి దినాన్ని
దేవుని కొరకు వాడాలి. దేవుడిచ్చినటువంటి దేహాన్ని దేవుని మహిమ కొరకు వాడాలి. ఎందుకనంటే దేవుడు సమస్తాన్ని కూడా ఆయన మహిమ కొరకు సృజించాడు. నా కాపురం పోయినా పర్వాలేదు, నా యొక్క వివాహము తెగతింపులైపోయినా పర్వాలేదు, నిందైనా పర్వాలేదు, అవమానమైనా పర్వాలేదు, నా మీదకి ఏదొచ్చి పడిపోయినా పర్వాలేదు, నీ కుమారునికి జన్మనిచ్చేటువంటి భాగ్యము నా గర్భానికి ఇచ్చావు, నాకు ఇచ్చావు నాయన, నీకోసం ఏదైనా భరిస్తాను ప్రభువా. కొంచెం నొప్పి కలిగితేనే దేవుని కోసం నిలబడలేకపోతున్నావు, కొంచెం బాధ కలిగితేనే సంఘానికి దూరం అయిపోతున్నావు, కొంచెం పని కలిగితేనే దేవుని మందిరములను కనపడకుండా పోతున్నావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏ పంటను విత్తుతాడు? చెప్పండి అమ్మ అందరూ, నువ్వు ఏ పంట విత్తుతావు? స్వర్ణెత్తితే నువ్వేమన్నా బాస్మతి రైస్ కొత్తావా? లేదు. స్వర్ణెత్తితే స్వర్ణ కొత్త, కొత్త స్వర్ణ అయితే కొత్త స్వర్ణ కొత్త, పాత స్వర్ణ అయితే పాత స్వర్ణ కొత్త. దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము ఈరోజు వరకు నేను బ్రతుకున్నాను అంటే అది దేవుని యొక్క కృప. అందరూ రెండు చేతులు ఎత్తి దేవునికి కృతజ్ఞత చెప్పాలి. నన్ను బ్రతికించావు నైనా, నన్ను బ్రతికించావు. నీ కొరకు అవమానమైన నేను భరిస్తాను, నిందైనా నేను భరిస్తాను, నీ కొరకు నేను ప్రత్యేకంగా నీ మహిమ కొరకు జీవిస్తాను అనేటువంటి తీర్మానంతో రావాలి. దేవుడు చెబుతున్నాడు, అమ్మా ఇది దేవుని వలన జరిగే కార్యము, మనుషులు ఏమన్నా నువ్వు పట్టించుకోకు. ఎందుచేతనంటే నీవు దేవుని మహిమ కొరకు బ్రతకాలి. ప్రజల కోసం బ్రతికితే వాళ్ళకి పెడితే పెళ్ళి అంటారు, పెట్టకపోతే దినం అంటారు. ప్రజల కోసం నువ్వు బ్రతక్కో. నీకు ఆయువును ఇచ్చినటువంటి దేవుని కోసం బ్రతకటం నేర్చుకోమని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నా. దేవుడు రెండవసారి భయపడుకొని చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు ఇందాక మరియతో భయపడుకుమో, నీవు దేవుని యొక్క కృప పొందితివి అని గబ్రియేలు దూత చెప్పి ఉన్నాడు. ఇప్పుడు యోసేపుతో చెప్తా ఉన్నాడు. మత్తయి 1:20, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించండి. ఇప్పుడు యోసేపు వంతు వచ్చింది. ఆడోళ్ళకి అయిపోయింది, భయపడొద్దని చెప్పాడు. ఇప్పుడు మగోళ్ళు వంతు వచ్చింది. మీరు దేనికి భయపడుతున్నారు? యోసేపు కూడా ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. అబ్బా, ఆవిడ ప్రశాంతమైన జీవితమే కోరుకుంటుంది, ఈయన కూడా ప్రశాంతమైన జీవితమే కోరుకుంటున్నారు. ఇద్దరికి కావలసిన జీవితం ఏంటంటే ఇది ప్రశాంతతతో కూడినటువంటి జీవితం. అమ్మాయ్యా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, గతంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు, మీరు ఎన్ని ఆశలతో పెళ్ళిలోకి వచ్చారు, ఎన్ని ఆశలతో దీంట్లో అడుగు పెట్టారు. ప్రశాంతంగా బ్రతకొచ్చు, హాయిగా బ్రతకొచ్చు, లేకపోతే ఎన్నో కలలతో మీరు అడుగు పెట్టారు. కానీ ఈరోజు పెళ్ళయిన కొత్తలో నలుగురు పిలిచి భోజనం పెడతారు. నలుగురు పిలిచి వద్దంటే భోజనం. ఒక రోజున మీరు మీ ఇంట్లో వండుకునే పరిస్థితి కూడా ఉండదు. అప్పుడు మాత్రం ఎవడు పిల్లడు. అప్పుడు మాత్రం పెళ్ళైన కొత్తలో మా ఇంటికి రమ్మ భోజనానికి, మా ఇంటికి రండమ్మా, ఇద్దరు రండమ్మా అని చెప్పేసి బోడంతమంది పిలుస్తారండి. పెళ్ళైన కొంతకాలానికి నీకు నిజంగా ఇంట్లో వండుకోవటానికి లేనప్పుడు ఒక్కరు కూడా పిలిచి నీకు భోజనము పెట్టేటువంటి వాళ్ళు ఉండరు. మనకి అప్పటికే పెళ్ళయింది, మన ఇంట్లో ఇంకా బోళ్ళు సామాన్లు మిగిలిపోయి వండుకోవటానికి బోళ్ళు అంత ఉన్నప్పుడేమో బోళ్ళంత మంది పిలిచెట్టారు. ఇప్పుడు వండుకోవటానికి మన ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒక్కడో కూడా పిలిచి మనకి చెప్పండి భోజనం పెట్టట్లేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నా జీవితాన్ని నేను ఎలా ఊహించుకున్నాను, నా జీవితం జరుగుతున్నది ఏంటి అనేటువంటి ప్రశ్న మీకు తలెత్తుతూ ఉంది. ఇక్కడ యోసేపు ప్రదానం చేయబడిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాడు. మనకైతే ప్రదానం ఒక రోజు ముందు జరుగుతుంది, లేకపోతే ఒక వారం రోజుల ముందు జరుగుతూ ఉంది. కానీ వీళ్ళకి ప్రదానము సంవత్సరం ముందు జరుగుతుంది. ప్రదానం దేంతో సమానం అని అంటే పెళ్ళితో సమానం. కాపురం అంటే చేయరు కానీ పెళ్ళితో సమానం.
ప్రధానమైన కాడి నుంచి మీ ఆవిడ మీ ఆవిడ, మీ ఆయన అని పిలుస్తారు తప్ప రెండో పదంతో పిలవరు. అది మరియమ్మ యోసేపుల యొక్క పరిస్థితి. అయితే ఈయన దగ్గర 2 అవకాశాలు ఉన్నాయండి. 2 అవకాశాలు. మొదటి అవకాశం ఏమిటనంటే కామ్గా ఆవిడకి విడాకులు ఇచ్చేయటం. కామ్గా ఎవరికి చెప్పకుండా, గుట్టు చప్పుడు లేకుండా, అమ్మా నేను పెళ్లి చేసుకుందామని ఎన్నో కళ్ళ కన్నాను, నీ బిహేవియర్ బాగాలేదు, నువ్వు ఎలా కడుపు తెచ్చుకున్నావో దేవుడి వల్ల వచ్చిందంటే నేను నమ్మే పరిస్థితిలో నేను లేను, కనుక నేను నీ బ్రతుకు ఏమి అల్లరి చేయను, నీ బ్రతుకు నువ్వు బతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతానని కామ్గా వదిలేయచ్చు. అదొక అవకాశం ఆయనకి. రెండో అవకాశం ఏంటంటే ఊరంతా అల్లరి చేసేసి, రెండో అవకాశం ఏంటండి, ఊరంతా అల్లరి చేసేసి పెద్దల్లో పెట్టి, నేను పెళ్లి చేసుకోవడానికి ప్రదానం చేసుకున్నానండి, ఇప్పుడు ఆవిడేం కడుపు అంటుంది అని ఊరంతా అల్లరి చేసేసి ఆమె బ్రతుకును అల్లరి చేసేయచ్చు. ఆయన దగ్గర ఉన్న రెండో అవకాశం. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రదానం చేయబడిన తర్వాత వేరొక పురుషుని ద్వారా కానీ ఆమె గర్భం ధరించినట్లయితే రాళ్ల చేత కొట్టబడి మరియ చంపబడాలి. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఏమనుందనంటే ఒక స్త్రీ ప్రదానం చేయబడిన తర్వాత, కన్యకగా ఉన్న తరువాత ఆమె కానీ గర్భం ధరించినట్లయితే ఆమె రాళ్ల చేత కొట్టబడి చంపబడేటువంటి పరిస్థితి. ఈ 2 అవకాశాల్లో ఈయన మొదటి అవకాశాన్ని తీసుకున్నాడు. అదేంటో తెలుసా? రహస్యంగా ఎవ్వరికీ చెప్పకుండా తన భార్య అయినటువంటి మరియను వదిలేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. ఎందుకనంటే నేను కన్న కలలేంటి, నేను ఊహించింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు పెళ్ళి కాస్త చెడిపోతుంది అని చెప్పేసి ఈయన కలవరంలో ఉన్నాడు, సతమతమైపోతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, దేవుడు భూలోకములో ఏ తండ్రికి లేనటువంటి బాధ్యత. అబ్బబ్బబ్బా, ఈ చదువుతుంటే నాకు ఎంత ఆనందం కలుగుతుందో తెలుసండి. భూలోకంలో ఏ తండ్రికి లేనటువంటి బాధ్యత, అవకాశాన్ని ఎవరికి ఇస్తున్నాడో తెలుసండి? యోసేపుకి ఇస్తున్నాడు. యేసయ్య పుట్టిన తర్వాత ఎవరు వేలు పట్టుకుని నడుస్తున్నాడో తెలుసండి? యేసయ్య పుట్టిన తర్వాత యోసేపు వేలు పట్టుకుని యేసయ్య తప్పటడుగులేస్తూ ఉన్నాడు. ఈ అవకాశం భూలోకంలో ఉన్న ఏ తండ్రికి రాలేదు. ఈ భూలోకములో ఏ తండ్రికి రాలేనటువంటి అవకాశం దేవుడు యోసేపుకి ఇచ్చాడు. అయ్యా, నా కోసం నింద భరించడానికి మరీ సిద్ధపడ్డది, నా కోసము నువ్వు నింద భరించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుడు నీకిచ్చుచున్న సువర్ణ అవకాశం. ఎవడైనా జ్ఞానం చెప్పేవాడు లేక నాశనం అయిపోవాడంటే ఇంక మనం ఏమనుకోలేము. కానీ నీకు జ్ఞానం చెప్పేవాడు ఉన్నా కూడా నువ్వు నాశనం అయిపోయావంటే ఏం చేయాలి చెప్పండి, మాట్లాడండి. నీకు ప్రతి వారం దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరు మాట్లాడరామ్మా? ప్రతి వారం గుళ్ళోకి వచ్చి ఏం నేర్చుకుంటున్నాం మనం? జ్ఞానం నేర్చుకుంటున్నాం. జ్ఞానము నేర్చుకుని కూడా కుక్క దులుపునట్లుగా, కుక్క ఏం చేస్తుందో తెలుసా? పొయ్యిలోకి వెళ్ళి మొత్తం రాసేసుకుంటుంది. రాసేసుకుని ఎక్కడ దులుపుతుందండి? మనం శుభ్రంగా వరండా తుడిసేసి వండితే అక్కడికి వెళ్ళి. కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? వింటున్నారు, ఇక్కడ ఏమనిపించేస్తుందో తెలుసా? మారిపోవాలి, ఈ వారం నుంచి దేవుని కొరకు జీవించాలి అనుకుంటున్నారు. ఇక్కడ అనుకుంటున్నారు. బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా? చెప్పండి. బయటికి వెళ్ళి చెప్పొచ్చారులే, ఇలాంటి బోలని టీవీలో కూడా వస్తున్నాయి అనుకుని దులిపేసిపోతుంది. దానివల్ల నష్టం నీకా నాకా? నువ్వు నిలబడితే దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. అక్కడ కూర్చున్నవాడిని పిలిచి డోర్ వేయమండో, అక్కడ కూర్చున్నవాడిని పిలిచి వీడియో తీయమండో, అక్కడ కూర్చున్నవాడిని పిలిచి నువ్వు మైక్ సెట్ సౌండ్ ఇట్టు తగ్గించు అని అండో. నువ్వు లెగిస్తే ఒక్కొక్కరిని చూస్తే నాకు ఆడికి ఏ పని చెప్పాలనిపించదు. ఎందుకంటే ఆడు లెగుతుమే మహాభాగ్యం. ఇంకా ఆడికి ఏం పని చెప్తాం మనం? అని చేత లేచే వాళ్ళకి సురుగ్గా ఉన్నవాడు దేవుని వాక్యం ఏం చెప్తుంటే సురుకుగా ఉండటం అంట. చెప్పండి, ముద్దులు ఎవరు చెప్పకండి. చురుకుగా ఉండటం ఏంటంట? మహాభాగ్యం అంట. ఎవరు చెప్తున్నారంట?
ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యము సామెతల గ్రంథములో చురుకుగా ఉండటం అంట మహాభాగ్యం అంట. అంచేత నువ్వు చురుకుగా ఉన్నావా, సోమరిగా ఉన్నావా? మంత్రసానులు పిలిచి అడుగుతున్నాడు, పరో అడుగుతున్నాడు, మగపిల్లలు పుడితే చంపేమన్నాను కదా, హెబ్రీ స్త్రీలేంటి మగపిల్లలను కనేస్తున్నారు అని అడుగుతున్నాడు రాజు. అయ్యా, హెబ్రీ స్త్రీలు మన స్త్రీల వంటి వారు కాదు. వారెవరు? ఆ మాట పలుకుతారని మీ పట్టి పలుకుతున్నా గట్టిగానండి. హెబ్రీ స్త్రీలు ఎవరు? ఏమనుందండి? మేము వెళ్ళినప్పటికీ కనేస్తున్నారండి. మేము పురుడేద్దామని వెళ్ళినప్పటికీ వాళ్ళు కనేస్తున్నారండి. హెబ్రీ స్త్రీలు మన స్త్రీల వంటి వారు కాదు, వాళ్ళు చురుకైన వారు. ఇంకో మాట చెప్తున్నాను చురుకైన దాని గురించి, మన సబ్జెక్ట్ కాదు కానీ నేను చెప్తున్నాను. అదేంటో తెలుసా? అబ్రహామును దర్శించడానికి దేవుడు వచ్చాడంటే ఎండవేళలా చెట్టు కింద కూర్చోబెట్టాడు అబ్రహాము అడుగుతున్నాడు, అయ్యా మా ఇంటి దగ్గర భోంచేసి వెళ్ళండి అయ్యా అంటున్నాడు. భోంచేసి వెళ్ళండి అయ్యా అంటే వాళ్ళు భోజనం చేయడానికి రాలేదు, ఒక వార్త చెప్పడానికి వచ్చారు. వార్త చెప్పడానికి వస్తే భోంచేసి వెళ్ళండి అయ్యా అన్నాడు. సరే ఇంతగా బతిమాతున్నాడు కదా, భోంచేద్దాం. కొంతమంది భోజనం చేయమని అడుగుతారు కానివ్వండి, పొద్దున్న సాయంత్రం దాకా వండుతారండి. ఏం చేస్తారండి? అప్పుడు మధ్యలో లేచి అమ్మ వెళ్ళొస్తామమ్మ పని ఉందని వెళ్ళిపోతాం. మనం భోజనం చేయము కడకి, భోజనం ఆ ఇంటి దగ్గర కడక భోజనం చేయమండి. ఎందుకనంటే వీళ్ళు మనల్ని కూర్చోబెట్టి మన మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మనకేమో టైం, నాకు అలా టైం పాటించేవాడికి వాళ్ళు కొత్తలో ఆడిపోతూ ఉంటుంది. అన్నం కంటే మనకేం ముఖ్యం? అప్పుడు అబ్రహాము దగ్గర యుద్ధం చేయటానికే ఎంతమంది వెళ్ళారు చూడండి. అప్పుడు అబ్రహాము దగ్గర ఎంతమంది సేవకులు ఉంటే ఎవరిని పిలిచాడంట? చెప్పలే, ఎవరిని పిలిచాడంట? చురుకైన వారిని పిలిచాడంట. ఒరే మీరు వెళ్ళి దూడను వధించి మాంసం తయారు చేసి, ఇప్పుడు మన ఇంటికి ఎవడన్నా చుట్టం వస్తే కోరిమేలు వెళ్ళిపోవచ్చు, రెడీగా ఇక్కడ ఏలగట్టి ఉంటుంది, టక 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 కొట్టేసరికి వచ్చేస్తున్నాం. ఇంతకు ముందు అలా కాదు, ఒక గంట కోడి వెనకాల పరిగెత్తాలి చుట్టమొత్తే ఒక గంట. ఈ కోడిని తింటే వచ్చే బలం అంతా కోడిని పట్టుకునేటప్పుడే అయిపోయింది. అంచేత ఎవరికే రోగాలు వచ్చి కాదు. ఇప్పుడు కదలకుండా అట్టుకొచ్చి కదలలేని కోడిని అట్టుకొచ్చి, బాయిలర్ కోడిలా కదిలితేలేదు అంటారు. బాయిలర్ కోడి కదలదు, ఒళ్ళంతా కొవ్వేదానికి. ఆ కదలలేని కోడి అట్టుకొచ్చి ఈ కదలలేనోడు దాంట్లో పడేస్తున్నాం. అంచేత ఎవరైనా కొంచెం జరగమ్మా అన్నం ముందుకు జరగమ్మ అంటుంది. కానీ ఈ మొన్న ఒక ఆవిడ అలాగ ఉంది పరిస్థితి, అలాగ అంటుంటే అప్పుడు నేను కొంచెం సాయం పడుతుందమ్మా ఈవిడి. ఏం చేస్తానంటే కదిలేటువంటి పరిస్థితిలో లేనటువంటి పరిస్థితి. మీరు నవ్వుతారని చెప్పట్లేదు. ఇంతకుముందు కోడిని పట్టుకోవడానికి ఒక గంట పరిగెట్టే వాళ్ళు, ఆ కోడి కూడా పరుగు పందెం వేసినట్టు, పరుగు 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 మనల్ని మొత్తం ఊరంతా తిప్పేసి దానికి కాళ్ళు లాగిన తర్వాత అలాగ ఆగిపోయేది. అప్పుడు పట్టుకునే వాళ్ళం. దీన్ని పట్టుకోవటానికి మనం చేసిన ప్రయత్నం అంతా, ఇది తిన్నా కూడా అంత బలం రాదు మనకి, అంత బలాన్ని పోగొట్టేసింది ఈ కోడి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం కదిలితలేదు, కోడి కదిలితలేదు. కదలలేనోడి దగ్గరికి వచ్చి కదలలేని కోడిని అట్టుకొచ్చి పడేస్తుంటే మొత్తం కదిలితలేదు. అది అయిపోయింది మన బ్రతుకు. కనుక దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యోసేపుకు ఇచ్చినటువంటి అవకాశం దేవుడు ఇంకెవ్వరికీ కూడా ఇవ్వలేదు. ఎందుకనంటే మొట్టమొదటి ముద్దు మాటలు యోసేపు నేర్పుతూ ఉంటే యేసయ్య నేర్చుకుంటున్నాడు. బుల్లు అడుగులు యోసేపు నడిపిస్తూ ఉంటే యేసయ్య నడుస్తూ ఉన్నాడు. ఇంత భాగ్యము ఈ భూలోకంలో ఏ తండ్రికి వచ్చింది చెప్పండి? ఈ రోజున నువ్వు అవమానాన్ని భరించావా, నువ్వు యేసయ్యకు సంరక్షకుడు అవుతావు, యేసయ్యకు తండ్రి అవుతావు, యేసయ్యకు నువ్వు కాపాడేటువంటి వాడు అవుతావు. ఒకవేళ ఈ రోజున నిందను అవమానాన్ని నువ్వు స్వీకరించకపోతే ఘనత కూడా నువ్వు స్వీకరించడానికి అర్హుడు కాదు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యోసేపు నీతిమంతుడంట.
నీతిమంతుడు గనుక రహస్యముగా వదిలేద్దాం అనుకున్నాడట. చేర్చుకోవటానికి నువ్వు వెనతీయవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది గనుక నువ్వేం చేయాలి? నువ్వు ఆమెను చేర్చుకోవటానికి నువ్వు భయపడొద్దు అని చెప్తా ఉన్నాడు. ప్రయారిటీస్ జోసెఫ్ లైఫ్. నేను ఈమెను పెళ్లి చేసుకోవటం కంటే ముందుగా ఆమె కనబోయేటువంటి బిడ్డకు నేను తండ్రిగా ఉండాలి అనేటువంటి దానికి యోసేపు ఏమిచ్చాడనమాట? ప్రాధాన్యత. నీ ప్రాధాన్యత దేనికి? నీ ప్రాధాన్యత దేనికి? నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాం. అందుచేత యోసేపు నా జీవితానికి ప్రాధాన్యత ఎవరనంటే నా భార్య కనబోయేటువంటి కుమారునికే ప్రథమ ప్రాధాన్యత. దేవునికి మొదటి స్థానం ఇచ్చి చూసినట్లయితే దేవుడు మనలను మొదట ఉంచుతాడు. దేవుని పనికి నెమ్మదిగా వెళ్ళకూడదు. దేవుడి పనికి మన సమయానికి వెళ్ళాలి. దేవుని పనికి ముందుగా ఉండాలి. ఒకప్పుడు నేను ప్రతి దాంట్లో వెనకాల ఉండేవాడిని, కానీ ఇప్పుడు మా ఇంట్లో అందరికంటే ముందు నేనే తయారవుతాను. రండి రండి రండి, నేను పేషెంట్ని, ఆరోగ్యవంతుల్ని రండి 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 అని పిలుస్తూ ఉన్నా. ఎందుకనంటే దేవుడు నన్ను ముందుండేలాగా చేశాడు. ఎందుచేతనంటే ఎప్పుడైతే మనం ముందుంటామో దేవుడు అందరికంటే ముందెడతాడు. నిన్ను తలగా చేస్తాను కానీ చెప్పలే, నేను తోకను కాదు. నేను ఎవరిని? లాస్ట్ని ఎవరొస్తే వాళ్ళ తోక. లాస్ట్ని ఎవరొస్తే మన చర్చిలో కూడా కొన్ని తోకలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా 10 గంటలకు ఆరాధన ఎట్టిన లాస్ట్నే వస్తాయి, 1 గంటకు ఆరాధన ఎట్టిన లాస్ట్నే వస్తాయి. ఈ తోకలో దేవుడు తలగా చేద్దాం అనుకుంటున్నాడు. వీళ్ళు ఎలా ఉండిపోతుందో తెలుసా? తోకలుగానే. కనుక ఈరోజు ఈ సంవత్సరం అయిపోతుంది, ఇంకా మనం బ్రతుకుంటే నువ్వేం చేయాలి తెలుసా? 2026లో నేను తలగా ఉంటాను ప్రభువా. చెప్పండి. ఆ మాట్లాడట్లేదు, నోటంటాను. కొన్ని తోకలకి అసలు రాదు. తోకలు ఎవరో చెప్పమంటారా? వద్దులేండి, నీ బెంగెట్టుకుని మళ్ళీ గుళ్ళోకి రారాలు. అందుచేత మీరు గమనించండి, దేవుడు నిన్ను తలగా చేద్దాం అనుకుంటున్నాడు. తోక దగ్గర ఆగిపోకు, తోక దగ్గర ఆగిపోకు. మూడవది లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచున్నందున వారు మిక్కిలి భయపడిరి. అప్పుడు ఆ తర్వాత వచనాలు చదవండి. అక్కడ ఏమని చెప్పబడుతుందనంటే ఆ దూత ఏమని చెప్తుంది? 10వ వచనములో ఆ దూత భయపడుకుని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొట్టమొదటిగా స్త్రీలకు చెప్పాడు భయపడొద్దని, రెండవదిగా పురుషులకు చెప్పాడు భయపడొద్దని, మూడవదిగా పామరులకు చెప్తున్నాడు భయపడొద్దని. దేవుని సమర్పణ కొరకు నువ్వు భయపడొద్దు. దేవుని సమర్పణ కొరకు భయపడొద్దు. మన 2 సంఘాల్లో కూడా నెలకు ₹1,00,000 సంపాదించి 10,000 దశంభాగం ఇచ్చేవాడు ఒక్కడు కూడా లేడు. కానీ మనం తోకలుగా లేము. దేవుడు మన తలగానే చేశాడు. ఎవరంటే యెహోవాయే మనకు అండ, యెహోవాయే మనకు ఆధారం. మనల్ని నిలబెట్టేవాడు ఎవరనంటే యెహోవా దేవుడే. చూడండి, ఈ గొర్రెల కాపరులు ఎవరనంటే సమాజములో గౌరవలేనటువంటి వారు, సమాజములో విలువలేనటువంటి వారు, సమాజములో చదువులేనటువంటి వారు, సమాజములో తృణీకరించబడిన వారు, యోగ్యత కలిగిన వారు కాదు. వీరు సమాజములో తృణీకరించబడిన ప్రజలు. ఎవరాలను పట్టించుకోరు, ఎవరాలను పట్టించుకోరు. వాళ్ళ దగ్గరికి వెళ్తే పేడోసన, గొర్రెలోసన. వాళ్ళ వస్త్రం చిరాగ్గా ఉంటుంది, కానీ హృదయం మాత్రము ఎలా ఉంటుందమ్మా? పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటుంది. వీళ్ళకి దేవుడు దూతను పంపించి చెప్పమన్నాడు. ఎందుకనంటే దేవునికి కుమారునికి ఫస్ట్ గెస్ట్లో పిల్లడు పుట్టాడు అనుకోని ఫస్ట్ ఎవరిని చూడమంటారు? ఎవరిని చూడమంటారు? తల్లి చూస్తుందిలే, తల్లి కథకు అంటది.
ఫస్ట్ వాళ్ళ ఆయన చూడమంటారు, ఆ తర్వాత చెప్పండి వాళ్ళ బంధువులను చూడమంటారు, ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత పై వాళ్ళని చూడమంటారు. అంతేగాని ముందే పై వాళ్ళని వచ్చేయమంటారు కదా. దేవుడు తన కుమారుణ్ణి తల్లి అయిన మరియా యోసేపులు చూచిన తర్వాత ఆ బిడ్డను చూచే భాగ్యం ఎవరికి ఇచ్చారనంటే పామరులకు ఇచ్చాడు. సమాజంలో గుర్తింపు లేని వారికి ఇచ్చాడు, సమాజం పట్టించుకోని వారికి ఇచ్చాడు, సమాజము సీదరించుకునే వారికి ఆయన కుమారుని చూచేటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహింపజేశాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అంటాడు, మనలో జ్ఞానులు అనేక మంది లేరు, మనలో ధనవంతులు అనేక మంది లేరు. జ్ఞానులను సిగ్గుపరచటానికి అజ్ఞానులమైనటువంటి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన కుమారుణ్ణి పూజించటానికి. అందుచేత వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, ఎంతో భారము కలిగిన ప్రజలు, సంతోషము లేనటువంటి ప్రజలు, బాధ్యతలోనే మునిగి తేలేటువంటి ప్రజలు, ఆ ప్రజల దగ్గరికి దేవుడు దూతను పంపించి వారికి వెలుగు కనిపించింది, మరి చుట్టూ మహిమ ప్రకాశించుచున్న వాళ్ళు భయపడ్డారు. దేవుడు వర్తమానం వాళ్ళతో చెప్తున్నారు, మీరు భయపడొద్దు, లోకము మిమ్మల్ని తృణీకరించిన నేను మిమ్మల్ని తృణీకరించలేదు, లోకం మిమ్మల్ని దూరంగా పెట్టినా నేను మిమ్మల్ని దూరంగా పెట్టలేదు, లోకం మిమ్మల్ని కాదన్నా నేను కాదనలేదు, మీరు నా వారు అనుకుంటున్నాను. అందుచేతనే ఏ రోజు రాజుకు చెప్పలేదు, ఎవరికి కైసరు అగుస్తుకు చెప్పలేదు, దేవుడు ఎవరికి చెప్పిస్తున్నాడో తెలుసా, పనికిరాని పామరులకు దేవుడు ఈ వార్తను చెప్తున్నాడు. తల్లిదండ్రుల తరువాత ఆ శిశువును చూచేటువంటి భాగ్యం ఎవరికి కలిగిందనంటే ఆ పామరులకు కలిగింది. నీకు నాకు ఆయన చూసే భాగ్యం, ఆయన తెలుసుకునే భాగ్యం, ఆయన కొరకు జీవించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. రెండవదిగా ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ దీస్ షెపర్డ్ లైఫ్. చూడండి, వాళ్ళ జీవితం పావనం అయిపోయింది. ఎన్ని గొర్రె పిల్లల కంఠం చూశారో అన్ని గొర్రె పిల్లలను చూసినా వారి జీవితం పావనం అవ్వలేదు. కానీ మరియ కన్న సుతుడిని చూచిన తర్వాత వారి జీవితం పావనమైపోయింది. ఎందుకనంటే తెలుసా, ఆవిడ ఎందుకు కన్నదో తెలుసా, నిన్ను నన్ను కొన్నాకే ఆయన్ని కన్నది. అందుచేత ఆయన మనల్ని కన్న తండ్రి, కొన్న తండ్రి. ఆయన నిన్ను నన్ను కొనటానికి దేవుడు తన కుమారుని పంపించాడు అనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుచేతనే ఫస్ట్ రక్షణను కల్లారా చూచేటువంటి భాగ్యం ప్రవక్తలకు ఇవ్వలేదు, పరిసయ్యులకు ఇవ్వలేదు, మరి సుంకర్లకు శాస్త్రులకు ఇవ్వలేదు. దేవుడు ఎవరైతే అంటరాని వారు అనుకున్నారో వారికే దేవుడు ఏం చేస్తాడంటే మొట్టమొదటి చూసే అవకాశం ఇచ్చి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఈ రోజున పుట్టినటువంటి యేసయ్య సిలువనెక్కాడు, సిలువ మీద మన పాపాలని పరిహరించాడు. ఈ రోజున ఆయన రక్తములో మనల్ని కడిగి పవిత్రులను చేస్తున్నాడు. సిలువను చూచిన ప్రతిసారి మనము ధైర్యపరచబడుతున్నాం. మీకు ఒక జనవరి 1 చెప్పాను, కావున మేము అధైర్యపడము. కావున మాకేమున్నా లేకపోయినా మేము అధైర్యపడము. ఎందుచేతనంటే ఈ యొక్క గొర్రెల కాపరులు ఎంతగానో దీవించబడ్డారు అనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే ఆయన్ని చూశారో, ఇంతకుముందు దేవదూతల చుట్టూ ప్రకాశించిన మహిమ ఇప్పుడు వాళ్ళ మైండ్లో ప్రకాశిస్తుంది, వెలుగు వచ్చింది. ఆయన గురించి కన్న వార్తలు, విన్న వార్తలు అనేక మందికి చాటి చెప్పారు. చివరిగా ఒక మాట చెప్తూ ఉన్నాను, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి భయపడకు, ఆయన నిన్ను పట్టుకున్నాడు కాబట్టి భయపడకు, ఆయన నిన్ను కాపాడువాడు, భయపడకు. యోహాను 13:1 ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. రెండవది ఆయన నిన్ను పట్టుకున్నాడు, 139వ కీర్తన 10వ శరణం, భయపడకు. మూడవది ఫియర్ నాట్, హీ కీప్స్ యూ, ఆయన నిన్ను కాపాడు దేవుడు, ఇశ్రాయేలులను కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడు. 121వ కీర్తన 5వ శరణం. ఈ శరణాలు మనం చూస్తున్నప్పుడు దేవుడు మనందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తున్నాడు. చివరికి ఒక మాట, మీకు ఇక్కడ ఒక ఫోటో కనపడుతుంది చూడండి, కనపడుతుందా? ఒక చిన్న పిల్లోడు వెనకాల చచ్చిపోయిన తన తమ్ముడిని తన నడుం మీద పెట్టుకుని ఉన్నాడు. చూసారా?
ఇది జపాన్ దేశములో జరిగినటువంటిది అన్నమాట. 1945వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఎంతోమంది చిన్నపిల్లలు పెద్దోళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఏమైందనంటే ఈ చచ్చిపోయిన వాళ్ళని పాతి పెట్టడానికి అందరూ శవాలను పట్టుకుని లైన్లో ఉన్నారన్నమాట. అందరూ శవాలను పెట్టడానికి ఒక శవాన్ని పూడ్చిన తర్వాత లైన్లో ఉన్న వాళ్ళు ఇంకొకరు వెళ్ళి శవాన్ని పూడుస్తున్నారు. అది జరిగేటువంటి ప్రక్రియ. ఈ చిన్నపిల్లోడు వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు అన్నమాట. కనుక ఆ తమ్ముడిని పాతి పెట్టడానికి సమాధి దొడ్డి వద్దకు ఏం చేశాడు, ఆ పిల్లోడిని నడుము మీద కట్టుకుని తీసుకుని వెళ్ళాడు అన్నమాట. ఓ ప్రక్కనే తమ్ముడు చచ్చిపోయాడు అనేటువంటి బాధతో ఏం చేస్తున్నారో తెలుసా, గట్టిగా ఆ బాధను మరి ఆపుకోవటానికి తన పెదాలను గట్టిగా కోరికి పెడుతున్నాడు. మీకు కనపడుతుందా? కోరిక పెట్టుకుంటుంటే ఏమైందనంటే అతని యొక్క పెదాలు కట్ అయిపోయి రక్తం కారిపోతుంది అన్నమాట. ఈ ఫోటో తీసినోడు ఆ బిడ్డ ఎంత బాధ అనుభవిస్తున్నాడో చూచి ఏం చేశాడు తెలుసా, ఈ బిడ్డ భారాన్ని మరి రక్తాన్ని కూడా అతను గమనించాడు. పళ్ళు బిగున పట్టుకుని రక్తం కారిపోతూ ఉంటే చిన్న వయసులో ఇతనికి ఎంత బాధ వచ్చింది అనేటువంటిది ఆ ఫోటోగ్రాఫర్ చూసి ఫోటోని తీశాడు. ఆ పక్కనున్నటువంటి గార్డ్ ఒక పోలీసోడు ఏం చేశాడో తెలుసా, ఈ పిల్లోడు బాధను చూడలేక ఆ పిల్లోడు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా, బాబు ఆ బరువు నాకు నేను మోస్తాను అన్నాడు. ఆ బరువు నాకు మోస్తాను అన్నాడు. అప్పుడు ఆ పిల్లోడు ఏమన్నాడు తెలుసా, ఇది బరువు కాదు నా తమ్ముడు అన్నాడు. ఇది బరువు కాదు నా తమ్ముడు అన్నాడు. జపాన్లో ప్రతి వాళ్ళ ఇంట్లో ఇంచుమించు ప్రతి వాళ్ళ ఇంట్లో ఈ ఫోటో ఉంటుంది. ఎందుకో తెలుసా, ఈ పిల్లోడు కనపరిచినటువంటి ధైర్యము ద్వారా వాళ్ళకి భయం వేసిన ప్రతిసారి ఈ పిల్లోడిని చూసి వాళ్ళ ధైర్యం తెచ్చుకుంటారట. ఈ రోజున మనము కూడా ధైర్యంగా బ్రతకగలుగుతున్నాం. ఎందుకో తెలుసా, యేసయ్య పుడితే కాదు, యేసయ్య ఉయ్యాల్లో వేయబట్టే కాదు, యేసు శిలువ మీద వేలబడ్డాడు. మన కొరకు, మన పాపాల కొరకు తన రక్తాన్ని చిందించి వెల చెల్లించి మనందరికీ రక్షణ ఇచ్చాడు. ఈ రోజున శిలువను చూచిన ప్రతి క్రైస్తవుడు కూడా భయపడకుండా ధైర్యంగా ఉంటున్నాడు అని అంటే కారణము శిలువలో కొనబడినటువంటి రక్షణ. ఆ రక్షకుడే మనకి ధైర్యము. కనుక మనమందరము ఆయన వైపుకు చూచి మనకొచ్చిన కష్టాల్లోనూ మనకొచ్చిన నష్టాల్లోనూ ఆయనను చూచి ధైర్యం పొందుకుందాం. స్త్రీలతో దేవుడు చెప్తున్నాడు భయపడకు, పురుషులతో దేవుడు చెప్తున్నాడు భయపడకు, తృణీకరించబడిన వారితో దేవుడు చెప్తున్నాడు భయపడకు. 365 సార్లు బైబిల్ గ్రంథంలో భయపడొద్దు అనే మాట ఉంది. రోజుకొక్కసారి దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఈరోజు నేను ఏం తింటానా, ఏం త్రాగుతానా, ఏం వచ్చి నా మీద పడిపోతుందా, ఏ తెగులు వచ్చి పడిపోతుందా, ఏ బాధ వచ్చి పడిపోతుందా, ఏ వార్త వచ్చి పడిపోతుందని మీరు భయపడుతూ ఉన్నారు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. సిలువ వైపుకు చూచి ధైర్యం తెచ్చుకోండి, భయపడొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ధైర్యం తెచ్చుకుందాం. సిలువలో కార్చబడిన రక్తము, సిలువలో మన కొరకు చేర్చబడిన శరీరాన్ని మనం తినుచుండగా త్రాగుచుండగా మనమందరము ధైర్యము కలిగిన వారమై జీవించడానికి ఆయత్తపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగా.